క్రెడిట్ చోరీలో చంద్రబాబు పిహెచ్డి చేశారని అంటున్నారు కన్నబాబు. రాష్ట్రంలో మంచి జరిగితే తన ఖాతాలో, చెడు జరిగితే మా ఖాతాలో వేసేస్తున్నాడని అంటున్నారు. నమస్కారం సార్. ఏంటి సార్ ఈ క్రెడిట్ స్టోరీ గొడవ? అబద్ధాలని ప్రచారం చేయడంలో ఇంకా అసలు చంద్రబాబు నాయుడు గారిని మించిన ఎక్స్పర్ట్ ఎవరు ఉంటారు? ఏం అబద్ధం ప్రసారం చేశారు సార్ ఆయన? సంక్రాంతికి ఇంటికి వెళ్ళడం నేర్పించింది నేనే. మరి ఆయన నేర్పిస్తేనే కదా మనకి ఇంటికి వెళ్ళడం తెలిసింది. లేకపోతే మన పరిస్థితి ఏంటి సార్? రైతులు సాయంత్రం 5 గంటలకే ఇంటికి వెళ్ళి పాలు పితుక్కోవడం కూడా ఆయనే నేర్పించారని చెప్తున్నాడు. రైతులకు పాలు పితకడం కూడా ఆయనే నేర్పించాడా? ఓయమ్మో ఓయమ్మో. మరి పేడెత్తడం, కల్లేపు చల్లడం కూడా ఆయనే నేర్పించారా? హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రచారం చేశాను. అవునంట. చార్మినార్ దగ్గర మేము ముత్యాలకు నేనే ప్రచారం చేశాను. ఇరానీ సాయ్, ఉస్మానీ బిస్కెట్లను కూడా ఆయనే తయారు చేశానని అనేస్తారు. జాగ్రత్త. చివరికి లండన్ వెళ్తే భయపడిపోయి ఆయన మీద నిఘా పెట్టారంట. కోహినూర్ ఉద్యమం తెచ్చేస్తారేమో అంటే బాబు గారి గురించి విదేశాల్లో కూడా తెలిసిపోయిందనమాట. సరే సరే, ఇంకేం కనిపెట్టారు సార్ బాబు గారు? గాలి ఏ దిశగా మళ్ళుతోంది, ఆ గాలిని మళ్లించి పంటలకి ఎలా అనుకూలంగా చేయాలనే దాని మీద టెక్నాలజీ తీసుకొస్తున్నానంటాడు. తుఫాలను తన్ని తరిమేసిన బాబు గారికి గాలిని కంట్రోల్ చేయడం రాదనుకుంటున్నారా? మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు బాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే క్రెడిట్ చోరీ చేస్తూ ఉంటాడు. క్రెడిట్ చోరీ అంటే ఏంటి సార్? జగన్ గారు చేసిన మంచి పనులన్నీ నావి, అలాగే నేను చేసిన చెడ్డ పనులన్నీ జగన్ గారివి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అలా చెయ్యాలంటే ఎంత కమిట్మెంట్, ఎంత ప్లానింగ్ ఉండాలో తెలుసా మీకు? అనుక్షణం బుర్రకు పదును పెట్టాలా, రాత్రులు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండాలా. మీకు ఏం తెలుసు సార్ ఆయన పడే కష్టం?